మరి మే 11 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించవలసిగా కోరుతున్నాను. ఇంతవరకు ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందాయి. ₹1 కూడా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ అందాయి. రాజకీయాలకు అతీతంగా అందాయి. ఏ పార్టీ అని కూడా చూడలేదు, అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు కోరుకుంది, ఈ సంత బొమ్మాళ్ళలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి. దానికోసం మూలపేటలో పోర్టు నడుస్తుంది. ఆ పోర్ట్ అనేది మరొక 5-6 నెలల్లో పూర్తి చేసి మీకు ఈ రామాలయం ఎదురుగా, ఆ స్వామి ఎదురుగానే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సంత బొమ్మాళి మండలంలో నిరుద్యోగులందరికి కూడా ఈ మండలమే కాదు, ఈ గ్రామమే కాదు, ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలో కూడా మంచి అవకాశాలు మనకు రాబోతున్నాయి. సువర్ణ అవకాశాలు రాబోతున్నాయి. సంత బొమ్మాళి ఊరిలో ఏ సమస్య లేకుండా ఇక నిరుద్యోగే ఇక్కడ లేడన్న విధంగా నేను ఆ ఉద్యోగ బాధ్యతలన్నీ మీకు కల్పిస్తానని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నేను, మరి నన్ను మీరు ఒక్కసారి ఓడిపోతేనే 4,300 కోట్ల రూపాయలతో పోర్టు తీసుకొచ్చాం. ఒకవైపు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలన్నీ పంపిణీ చేశాం. మరి గెలిస్తే ఎలా ఉంటది? గెలిచిన వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. 5 ఏళ్లైంది. ఆ నిమ్మాడ నాయకుడు ఇంతవరకు వచ్చిన పాపాల పోలేదు. ఇప్పుడు వస్తాడు. ఓట్లు కదా, ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఓట్లాడటానికి వస్తాడు. మేము ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ప్రాంతాన్ని. ఇక్కడే ఈ సంత బొమ్మాళ్ళలోనే ఓ పవర్ ప్లాంట్ అన్యాయంగా కడుతుంటే 4 సంవత్సరాలు తీవ్రమైన ఉద్యమం చేసి, ఆ ఉద్యమంలో ఈ కండ్ర వీధికి చెందిన వాళ్ళు చాలా మంది, కొన్ని వందల మంది, 1600 మంది జైలు జీవితం గడిపాం. ఆ జైలు జీవితం గడిపిన వాళ్ళు నేనొకడిని. మీ అందరి సహకారంతో ప్రజల కోసం పోరాడి నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరి గుండెల్లో ఉన్నటువంటి నన్ను ఈ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైనే 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైనే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా సంత బొమ్మాళి ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాను. మళ్ళీ ఇలాగే ప్రతి గ్రామం కూడా తిరగాలి. అన్ని తిరిగిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే సంత బొమ్మాళి వస్తాను. ఈలోగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని, జగనన్నను మీరందరూ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తూర్పున ఉన్నటువంటి ఈ గ్రామం నుంచి మనం ప్రచారాన్ని ఈ విజయరథం పై నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా సంత బొమ్మాళి ఊరు అమ్మవారి తల్లి, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటూ అక్కడ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులను తీసుకుంటూ ఈ క్షణం నుంచి మనం ప్రచారం ప్రారంభిస్తున్నాం. రానున్న 24 మే 13న జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంజనేయులు ఆశీర్వచనంతో సుమారు 50,000 మెజారిటీతో ఇక్కడ నుంచి గెలవబోతున్నామని మనందరం కూడా ఈ రోజు నుంచే ఆహారం నిశలు కష్టపడి పనిచేసి జగనన్నకి ఈ నియోజకవర్గం బహుమానంగా ఇద్దామని, ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిద్దామని అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నారు. ఉద్యోగాలు కూడా అలాగే ఇస్తాం. పోటీ పడుతున్నాం కదా, మీ పిల్లలందరికీ ఉద్యోగాల్లో పెడతాం. అందరికీ పెడతాను, నీకు మాట ఇస్తున్నాను. వచ్చిందా? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.